సునీత విలియమ్స్ అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జన్మించింది. సునీత విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ ఎన్ పాండ్యా. ఆయన భారతదేశంలోని గుజరాత్కి చెందినవారు. తల్లి బోని జలోకర్ పాండ్యా స్లోవేనియాకి చెందినవారు. సునీతకి 7 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యుఎస్ఏలోని బోస్టన్కు వలస వచ్చారు. సునీత విలియమ్స్ అన్నయ్య జై థామస్ పాండ్యా, అక్క డయానా ఆన్ పాండ్యా ఉన్నారు. సునీత మైకేల్ జేని వివాహం చేసుకున్నారు. అతను సునీత విలియమ్స్ క్లాస్మేట్. సునీత విలియమ్స్ మసాచ్యూసెట్స్లో నుంచి నీదమ్ హై స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ అండ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిగ్రీని అందుకున్నారు. తండ్రి సూచనతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరింది. నేవల్ ఏవియేటర్గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్లపై 2770 విమాన గంటల అనుభవం గడించింది. నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకుంది. కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ మహిళ ఈమె. తొలి పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది. అంతరిక్షంలో గడిపిన 322 రోజుల్లో ఒకరోజు కూడా వ్యాయామం మానలేదు. అంతరిక్ష మొదటి ప్రయాణంలో 6 నెలల సౌర పలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మతులు చేయడం వంటివి చేసింది. రెండోసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు జరిపింది. సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలార్కో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ బృందంతో కలిసి పనిచేసింది. బోస్టన్ మారథాన్లో పాల్గొన్న మొదటి వ్యక్తి సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ 2008లో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. జూన్ 5న విజయవంతంగా నింగిలోకి బయలుదేరిన సునీత విలియమ్స్ అక్కడికి చేరిన తర్వాత ఐఏఎస్తో అనుసంధానంతో జాప్యం జరిపింది. 10 రోజుల మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు చేరిన సునీత బ్యారీ విల్మోర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 14న భూమికి తిరిగి ప్రయాణం కావాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయిదా వేశారు. జూన్ 24న తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా షెడ్యూల్ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.